హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సాగర్ అయితే ఎలా అయినా సరే 5 లక్షలు ఇచ్చేసి ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఇంకా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడం చూసి తను తట్టుకోలేక తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా సాగర్ని చూసిన నర్మద సాగర్ వెంటే వెళ్తుంది. సాగర్, ఏమైంది? ఇంట్లో అందరూ అంత సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఎందుకు అంత బాధగా కనిపిస్తున్నావు అని అంటుంటే, నీకేం తెలీదా నర్మదా? చెప్పు, నీకేం తెలీదా అని చెప్పి చాలా కోపంగా నర్మదని అడుగుతాడు. ఒక్కసారిగా నర్మద, అదేంటి సాగర్ అలా మాట్లాడుతున్నావు? చూడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావో అర్థం చేసుకుంటాను, కానీ నువ్వు బాధపడ్డానికి అర్థమే లేదు అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే, నర్మద మాటలకి సాగర్, చూడు, నేను బాధపడే దానిలో నీకు అర్థమే లేదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ ఇక సాగర్ అయితే నర్మద మీద కోపడుతూ ఉంటాడు. చూసావుగా చిన్నోడు అప్పు తీసుకుని కారు కొనుక్కుంటే చిన్నోడిని ఆయన తెగ పొగడేస్తున్నాడు, కానీ డబ్బులతో ఉద్యోగం కొనుక్కున్నందుకు మాత్రం నన్ను నానా మాటలు అంటున్నారు అని అంటుంటే, చూడు ధీరజ్, చూడు సాగర్, దానికి దీనికి పొంతనలేదు. ధీరజ్ కష్టపడి పైకి రావాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలని ఎవ్వరి మీద ఆధారపడకుండా కారు కొనుక్కున్నాడు. కానీ నువ్వలా కాదు, ఏమాత్రం కష్టపడకుండా ఒక ఉద్యోగాన్ని డబ్బిచ్చి కొనుక్కున్నావు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది అని అంటుంటే, చూడు, నువ్వేమి నాకు చెప్పనక్కర్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బిచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కానీ నాకు మనశ్శాంతి దొరకదు అంటూ ఇక సాగర్ అయితే నర్మద మీద విరుచుకుపడతాడు. నర్మద ఎంత చెప్పినా సరే వినిపించుకోకుండా తనని చాలా కోపడుతూ ఉంటాడు. నర్మద అయితే సాగర్ ప్రవర్తించిన తీరును చూసి చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఇక నర్మద బాధపడుతూ ఉండగా ఇంతలో ప్రేమ అయితే నర్మద దగ్గరికి వస్తుంది. అక్క, ఏమైంది అని అడగడంతో, ఏమవుతుంది ప్రేమ, తెలిసిందేగా. సాగర్ ఏం లేదులే, ఇంతకీ కారు కొన్నందుకు మరి మాకు పార్టీ ఏంటి అంటూ ఇక నర్మద అయితే ఆ గొడవని సర్దిపుచ్చేలాగా ఆ టాపిక్ని విడిచిపెట్టి ఇక ప్రేమని అడుగుతుంటే, ప్రేమ, అక్క, ముందు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో దాని గురించి చెప్పు. ఏంటక్క, కేవలం సంతోషాన్ని మాత్రమే పంచుకుంటావా, బాధని పంచుకోవా అంటూ ఇక ప్రేమ అయితే నర్మదని అడగడంతో, నర్మద, అది కాదు ప్రేమ, ఇప్పుడు హ్యాపీగా ఉండేటప్పుడు అదంతా దేనికి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో రామరాజు, ఏంటమ్మా, వాడు నిన్ను కోపడ్డా అంటూ ఇక రామరాజు అయితే నర్మదని అడగడంతో ఒక్కసారిగా నర్మద, అయ్యో అదేం లేదు మావయ్య గారండి, అదేం లేదు, ఏదో కంట్లో నలక పడితే దాని అని అంటుంటే, చూడమ్మా, వాడు నీ మీద కోపడ్డం అంతా చూశాను, అంతా విన్నాను, ఇంకా ఎందుకమ్మా దాచిపెడతావు అని చెప్పడంతో ఇక నర్మద అయితే తట్టుకోలేక, క్షమించండి మావయ్య గారు, మీకు కూడా దాని గురించి చెప్పి బాధ పెట్టడం దేనికని చెప్పలేదు, కానీ సాగర్ పదే ఇంటి నుంచి వెళ్ళిపోదామని గొడవ చేస్తున్నాడు. తనకి ఏ రకంగా నచ్చ చెప్పినా అస్సలు వినటం లేదు. డబ్బు సెట్ అయ్యాక డబ్బునిచ్చేసి ఇంటి నుంచి వెళ్ళిపోవాలని తను పట్టుపడుతున్నాడు అని అంటుంటే ఇక రామరాజైతే, చూడుమ్మా నర్మద, నువ్వేం బాధపడకు, వాడు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఏదో ఒకటి చేస్తాను అంటూ ఇక రామరాజైతే నర్మద తల మీద నిమురుతూ నర్మదకి నచ్చ చెప్తాడు. అలాగే ఇంటి కోడలు ఇలా బాధపడకూడదు, చూడు, ప్రేమతో కలిసి సంతోషంగా ఉండు అంటూ ఇక నర్మదకి నచ్చ చెప్పి ప్రేమ వైపు చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి రామరాజు వెళ్ళిపోతాడు. అక్క, విన్నావుగా, ఎన్ని రోజులు మావయ్య గారి దగ్గర భయపడే మనం ఇప్పుడు మావయ్య గారి దగ్గర చిన్న పిల్లలం అయిపోయాం. చూసావుగా, మావయ్య గారే నచ్చ చెప్తున్నారు, అంతా ఆయన చూసుకుంటా అంటున్నారుగా, నువ్విలా బాధపడకక్క అంటూ ఇక ప్రేమ అయితే నర్మదకి నచ్చ చెప్తుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక దొంగచాటుగా చూసిన వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతవరకు కూడా ఈ నర్మదని ఇంటి నుంచి వెళ్ళకొట్టడం కోసం నేను ఆలోచిస్తుంటే ఏకంగా మావయ్య గారు వాళ్ళని ఇంటి నుంచి వెళ్లకుండా అంత నేను చూసుకుంటానని మాటిచ్చేశారు. ఇక నర్మద ఇంటి నుంచి వెళ్ళదు, అలాగే
నా దొంగ కడుపు గురించి అందరి ముందు బయటడిపోతుంది అంటూ ఇక వల్లి అయితే తెగ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఇక రామరాజు అయితే వడ్డీ వ్యాపారికి ఫోన్ చేసి, సేటు నేను రామరాజుని అని చెప్పడంతో ఒక్కసారిగా సేటు, అయ్యా మీరా, మీ అబ్బాయి డబ్బుల గురించి మాట్లాడుతుంటే తప్పించుకుంటున్నాడు అని చెప్పడంతో ఇక రామరాజైతే, చూడు సేటు, దాని గురించే మాట్లాడటానికి ఫోన్ చేశాను. చూడు, డబ్బు మొత్తం నేనిస్తాను. మీ దగ్గర తాకట్టు పెట్టిన నగల్ని మళ్ళీ తిరిగి మా కోడలికి మా అబ్బాయికి పిలిచి ఇచ్చేయండి అని చెప్పడంతో, అయ్యా మరి వాళ్ళడిగితే అని అంటుంటే, చూడు, వాళ్ళడిగితే నువ్వు ఏమీ చెప్పద్దు, అంతా నేనే చెప్తాను. వాళ్ళు నిన్ను అడిగేదేమీ ఉండదులే అనుకుంటూ ఇక రామరాజైతే కాల్ కట్ చేస్తాడు. కొంతసేపటి తర్వాత ఇక వేదవతి అయితే అక్కడికైతే వస్తుంది. ఇంకా వేదవతిని చూసిన రామరాజు, భుజమా ఇలా రా అంటూ ఇక వేదవతిని దగ్గరికి పిలుస్తాడు. ఇక వేదవతి అయితే, చెప్పండి రామరాజు గారు, ఏంటి ఈరోజు నాతో మాట్లాడాలనుందా అని అడగడంతో ఇక రామరాజు చిన్నగా నవ్వి, చూడు బుజ్జమ్మా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు నేను ఎలా అయితే నా కాళ్ళ మీద నేను ఎదిగి ఈ ఇంటిని అలాగే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చానో, సేమ్ చిన్నోడు కూడా అలాగే వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డం కోసం ఈ రోజున కారు కొన్నాడు. వాణ్ణి చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ఇక రామరాజన్న వంటలకి వేదవతి అయితే, అవునండి, అవును, మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎవ్వరి దగ్గర సహాయాన్ని ఆశించలేదు. మీ అంతట మీరే ఈ రోజున ఇట్లాంటి స్థితికి వచ్చారు అని చెప్పి ఇక రామరాజైతే, చిన్నోడిది అచ్చం మీ పోలికేనండి అంటూ ఇక వేదవతి అయితే రామరాజు దగ్గర ధీరజ్ని పొగిడేస్తుంది. ఇంకా ఇదంతా వింటున్న వల్లి, అబ్బా వీళ్ళిద్దరూ ఆ ధీరజ్ని తెగ పొగడతలతో ముంచేస్తున్నారు అంటూ ఇక తలబాదుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక రామరాజు, భుజమా నీతో సాగర్ గురించి ఒక విషయం మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వెళ్ళిపోతున్న వల్లి అక్కడే ఆగి అలాగే వింటుంది. ఇంకా రామరాజైతే, చూడు భుజమా, సాగర్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని చాలా బలంగా పట్టుబడుతున్నాడు. పైగా ఆ విషయంలో నర్మదతో పదే పదే గొడవ పడుతున్నాడు. వాడికి ఇంటి నుంచి వెళ్లకుండా ఎలా అయినా సరే నువ్వే ఆపాలి అని అంటుంటే, ఏవండి, ఆ విషయం గురించి నడిపోడుతో నేను కూడా మాట్లాడి చూశాను, కానీ వాడు నా మాట కూడా వినట్లేదండి. పైగా వాణ్ణి చిన్నోడు డబ్బులు అడిగినందుకు వాడు మరింత కోపాన్ని విరచుముతున్నాడండి అని చెప్పడంతో, చూడు బుజ్జమ్మా, నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు అలా చేశావంటే ఇక నడిపోడు ఎన్నటికీ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళడు అని చెప్పడంతో ఇక వేదవతి, ఎవండి, మీరేనా ఇలా మాట్లాడుతుంది? ఎప్పుడూ రామరాజు గారి మోహంలో కోపాన్ని చూసేదాన్ని, కానీ ఈరోజు అదే రామరాజు గారు ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారంటూ ఇక వేదవతి అయితే రామరాజు వైపు చూస్తుంటే, రామరాజు, చూడు బుజ్జమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలాగే ఇదంతా నేనే చేశానని ఎట్టి పరిస్థితుల్లో నడిపోడికి అస్సలు తెలియకూడదు అని చెప్పడంతో, సరేనండి, నేను నడిపోడికి అస్సలు తెలియనివ్వను, కానీ ఇంతకీ ఏం చేస్తున్నారు అని అడగడంతో ఇక రామరాజు అయితే వేదవతితో ఏదో చెప్పడంతో ఇంకా వేదవతి అయితే, ఏంటి నేను చెయ్యాలా అంటే మీరు మధ్యలో నన్ను ఇరికిస్తున్నారా అంటూ వేదవతి మాట్లాడుతుంటే, చూడు బుజ్జమ్మా, నువ్విలా చెయ్యకపోతే ఉమ్మడిగా ఉన్న ఈ కుటుంబం ముక్కలైపోతుంది. నా కొడుకు నా నుంచి దూరం అయిపోతాడు. వాడు దూరమైతే నేను తట్టుకోలేను అని అంటుంటే, ఏంటండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటుంటే, చూడు బుజ్జమ్మా, నేనెప్పుడు ఇలాగే ఉంటాను. నన్నే మీరెవరు అర్థం చేసుకోరు. చూడు, వాణ్ణి కోప్పడ్డా కసురుకున్నా వాడి భవిష్యత్తు బాగుండాలని, వాడు ఎటువంటి తప్పటడుగు వేయకూడదనే. కానీ నా కొడుకు ఆల్రెడీ తప్పటడుగు వేసేశాడు. ఇప్పుడు వాణ్ణి సరిదిద్దాలంటే ఒక తండ్రిగా నా బాధ్యతే కదా అంటూ ఇక రామరాజైతే వేదవతితో చెప్తాడు. ఇక వేదవతి, సరే రామరాజు గారు చెప్పిన తర్వాత నేను కాదంటానా అని చెప్పి ఇంకా వేదవతి అయితే రామరాజుతో చెప్పి అక్కడి నుంచి లేచి
వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా విన్న వల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అమ్మో అమ్మో, ఎన్ని రోజులు వీళ్ళని ఏదో ఒక రకంగా మావయ్య గారి దగ్గర తప్పు 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 చేసిన వాళ్ళ నిరూపించి ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అనుకున్నాను. కానీ మావయ్య గారికి కొడుకులంటే ఎంత ప్రేమో, కొడుకుల్ని ఇంట్లోనే ఉంచుకోవడం కోసం ఈయన ఇన్ని చేస్తున్నారా? ఇప్పుడు నేనేం చేయాలి? అర్జెంటుగా అమ్మకి ఫోన్ చేయాలి అంటూ ఇక వల్లి అయితే తన మొబైల్ తీసుకుని బయట పెరట్లోకి వెళ్తుంది. అక్కడ ఎవరు లేరని నిర్ణయించుకొని ఇక భాగ్యానికైతే ఫోన్ చేస్తుంది. ఇంకా భాగ్యం ఫోన్ మాట్లాడుతూ, అమ్ముడు ఏంటే నీకు అసలు వేళ పాలానే ఉండదా? నిద్రపోవచ్చు కదా అమ్ముడు అని అంటుంటే, సుడు నువ్వు ఆ నర్మదని ఇంటి నుంచి వెళ్ళకొడతాను అన్నావు. కానీ మావయ్య గారు వాళ్ళని ఇంటి నుంచి వెళ్లకుండా కాపాడుకోవడానికి ఆయన ఏం చేస్తున్నారో తెలుసా అని అంటుంటే, ఒక్కసారిగా భాగ్యం ఏం మాట్లాడుతున్నావే? సాగరు ఇంటి నుంచి వెళ్లకుండా మీ మావయ్య గారే అడ్డుపుల వేస్తున్నారా అని అంటుంటే, అవునే, ముగ్గురు కొడుకులు ఆయన నుంచి వెళ్ళిపోకూడదని ఆయనే సాగర్కి తెలియకుండా డబ్బుని అరేంజ్ చేస్తున్నారు. పైగా ఆ డబ్బులు అత్తయ్య గారు దాచుకున్న డబ్బన్నట్టుగా సాగర్కి ఇవ్వమంటున్నారు అని చెప్పడంతో, సుడముడు నాకు సరిగా అర్థం కావట్లేదు, నువ్వు కాస్త వివరంగా చెప్పు అని అంటుంటే, సాగర్ డబ్బులిచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు కదా, దానికి మావయ్య గారు ఆ డబ్బుని అత్తయ్య గారితో ఇప్పిస్తున్నారు. అంటే మంచిదే కదే, డబ్బులిచ్చి ఆ సాగర్ నర్మదని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు కదా అని అంటుంటే, నీ బొందా, డబ్బిచ్చి మావయ్య గారు అత్తయ్య దగ్గర మాట తీసుకోమని చెప్పారు అని అంటుంటే, అమ్మడు నువ్వు సరిగా చెప్పట్లేదే అని అంటుంటే, సాగర్కి డబ్బులిచ్చి ఈ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళనని అత్తయ్య గారు సాగర్ దగ్గర మాట తీసుకోమని చెప్పారు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా భాగ్యం షాక్ అయిపోతుంది. సుడముడు నువ్వు ఇంట్లో ఉంది ఎందుకే? ఈ విషయం వెళ్ళి సాగర్తో చెప్పు, అప్పుడు సాగరే కోపంతో రగిలిపోతాడు. చూడు, మీరు కాకుండా ఇలా అమ్మతో డబ్బిప్పించి నన్నింకా చవటం చేయాలనుకుంటున్నారని ఇక సాగర్కి ఫుల్లుగా రెచ్చగొట్టు అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లితో అన్ని రకాలుగా చెప్తుంది. ఒక్కసారిగా వల్లి, అమ్మోయ్ నాకు ఈ ఆలోచన తట్టనే లేదు, ఇదిగో ఇప్పుడే మా నడిపి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చెప్పేస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా వల్లిని చూసిన చందు కోపంతో రగిలిపోతాడు. ఇక వల్లి చెయ్యి పట్టుకుని గబగబా తన గదిలోకైతే తీసుకెళ్తాడు. ఇంకా వల్లి అయితే, బా ఏంటి బా అంత కోపంగా ఉన్నావు? పైగా నన్ను గదిలోకి ఎందుకు తెచ్చావు బా అని అంటుంటే ఇక చందు అయితే వల్లి చెంప పగల కొడతాడు. ఇంకా మరొకసారి చెయ్యెత్తబోతూ, ఛీ, నిన్ను చంపేయాలంత కోపంగా ఉంది, కానీ కడుపుతో ఉన్నావని చెంప దెబ్బ కొట్టి వదిలేస్తున్నాను. చూడు, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమేంటో తెలుసా? నీ కడుపులో ఉన్న బిడ్డం అలాగే నర్మద ప్రేమ, వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి నిన్ను తిరిగి ఇంటికి తీసుకురావడానికి చాలా అంటే చాలా బాధపడ్డారు. కానీ నువ్వు మాత్రం అదేది మనసులో పెట్టుకోకుండా వాళ్ళ కాపురాన్ని చెడగొట్టి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి మళ్ళీ మీ అమ్మతో కలిసి కొత్త నాటకాలు మొదలు పెడుతున్నావా అంటూ ఇక చందు అయితే వాళ్ళని కొట్టబోతూ చా అని చెప్పి ఇక అక్కడి నుంచి పక్కకి ముందుకెళ్తాడు. ఇక వల్లి అయితే చందు మాటలకి, అది కాదు బా, నువ్వేదో పొరపాటు పడుతున్నట్టున్నావు అని అంటుంటే, ఏయ్ మళ్ళీ అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. ఏంటే నేను పొరపాటు పడేది? ఇంత జరిగినా నీకింకా సిగ్గు రాలేదా? నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. చూడు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు తెలీదా? మీ అమ్మతో నువ్వు మాట్లాడిందంతా విన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా చందు, బా అది కాదు బా, మరేమో బా అని చెప్పి ఇక వల్లి తడబడుతూ చందు దగ్గరికి వెళ్ళబోతుంటే, వద్దు, ముట్టుకోవద్దు. చూడు, నీలో కొంచెమైనా మార్పు వచ్చిందేమో అని అనుకున్నాను, కానీ నీలో ఏ మాత్రం కూడా మార్పు రాలేదని అర్థమైంది. బిడ్డ పుట్టని అప్పుడు చెప్తానని పని. చూడు, నిన్నిక్కడ ఉంచడానికి కారణం నీ కడుపులో బిడ్డే. ఒకవేళ నువ్వు కడుపుతో లేవని తెలిస్తే నిన్నేం చేసేవాడినో నాకే తెలీదు.
కడుపుతో ఉన్నావని ఇలా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. చూడు, నువ్వు ఇంట్లో ఎటువంటి గొడవ సృష్టించినా నిన్ను వదిలిపెట్టను. ముఖ్యంగా ఒకవేళ ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా దానికి కారణం నువ్వేనని నేను అనుకుంటాను. అది గుర్తుపెట్టుకుని మెసులుకో అంటూ అక్కడి నుంచి చందు అయితే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్, ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఎటువంటి గొడవ జరిగినా దానికి కారణం నేనే అంట. పైగా నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారంట. అసలు నాకు కడుపే లేదని తెలిస్తే ఏం చేస్తాడో అని చెప్పి వల్లి భయపడిపోతుంటే ఒక్కసారిగా వల్లి భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్టుగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి వల్లి ఉలిక్కిపడి, అయ్ బాబోయ్, కడుపు లేదని తొందరపాటున బయటకనేశాను, అది కూడా ఇనేసాడా ఏంటి అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి సుకన్య కనిపిస్తుంది. సుకన్యను చూసిన వల్లి, ఏయ్ సుక్కు, నువ్వా? అసలు ఈ టైంలో ఇలా భయపడతావేంటి అంటూ వల్లి అయితే ఇక సుకన్య మీద కోప్పడుతుంటే, సుకన్య, అది కాదు, ఏమైంది? నువ్వు ఏదోలా ఉన్నావు. పైగా చందు ఏమో చాలా కోపంగా బయటికెళ్ళాడు అని అంటుంటే, ఇంకేమవుతుంది, నా మొగుడు నేను ఏం చేసినా సరే దాన్ని ఇలా అంటే అలా కనిపెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే దానికి మూల కారణం నేనే అని ఆయన ముందే నిర్ణయం తీసేసుకుంటాడట. అన్నీ చెప్తుంటే నాకు భయంగా ఉంది. నా కడుపు గురించి బయటపడిన మరుక్షణం ఆయన నన్ను ప్రాణాలతో కూడా బ్రతకనివ్వడు. నాకు ఏం అర్థం కావట్లేదు అంటూ ఇంకా వల్లి అయితే భయపడుతూ ఉంటే, సుకన్య, సుడు, మన చేతులకి మట్టంటకుండా అన్నీ వాటంతట అవే జరిగిపోయేలాగా ప్లాన్ చేద్దాం అని అంటుంటే, ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఏం జరిగినా దానికి కారణం నేనేనని ఆయన ముందుగానే నిర్ణయించుకుంటానని చెప్పారు కదా అని అంటుంటే, చూడు, మనకేం తెలియకుండా మనం ఇంకా వల్లి అయితే ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే విశ్వకైతే ఎలా అయినా సరే ధీరజ్ మీద పగ తీర్చుకోవాలి, అలాగే అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని ఇక తెగ ఆలోచించేస్తూ ఉంటాడు. ఇంతలో భద్రావతి, రే విశ్వ, చూడు, ఆ విశ్వగాడు కొత్తగా కారు కొన్నాడు. పైగా దాని మీద ₹1 కూడా కట్టలేదు. ఆ కారుతో వీడు ప్రయోజకుడైపోతాడని విర్రవీగిపోతున్నాడు. చూడు, ఆ కారు అనేది లేకుండా తీసుకుంటే వాడిక ఏమీ చేయలేడు. అలాగే వాడికి ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం కలగకుండా చెయ్యాలి అని అంటుంటే ఇక విశ్వకైతే, అత్త, వాడి మీద ఎలా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను, కానీ ఇంత మంచి అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు. రేయ్ విశ్వక్, నీ చెల్లెలతో కలిసి నా మీద స్టేషన్లో కేసు పెట్టిస్తావు కదా, నన్ను బయటికి రాకుండా చేస్తావు కదా, ఇక చూసుకో నా తడక అంటూ ఇక విశ్వకైతే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వల్లి కనిపిస్తుంది. ఒక్కసారిగా వల్లిని చూసిన విశ్వక్ ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఇక గబగబా కిందకి వస్తాడు. వల్లికి సైగ చేసి బయటికి రమ్మని పిలుస్తాడు. ఇక వల్లి అయితే, రేయ్, నీకు దండం పెడతాన్రా, నువ్వు నన్ను పిలవద్దురా. ఇప్పటికే నీ వల్ల నేను 3 నెలల పాటు నా భర్తకి దూరంగా ఉన్నాను. ఇప్పుడిప్పుడే నా భర్తకి దగ్గరవుతున్నాను. మళ్ళీ నువ్వు నాతో మాట్లాడి నా భర్త నుంచి నన్ను విడగొట్టద్దు అంటూ వల్లి అయితే ఇక విశ్వక్కి దండం పెడుతుంది. విశ్వకైతే, ఏయ్, మర్యాదగా వస్తావా, లేకపోతే నీ గురించి చాలా నిజాలు బయట పెట్టమంటావా అని అంటుంటే, రేయ్, ఏంట్రా బెదిరిస్తున్నావు? ఏం చెప్తావు? నీకు అమూల్యకి మధ్యలో ప్రేమ రామాయణం నడిపిందని నేనే అని ఆల్రెడీ నా మొగుడికి తెలిసిపోయింది. ఇక ఇంకేం చెప్తావు అని అంటుంటే, అది చెయ్యడానికి నా దగ్గర నువ్వు 10 లక్షలు తీసుకున్నావు కదా, ఆ దాని గురించి బయట పెడతాను. అలాగే మరొక విషయం చెప్పనా? ఇప్పుడే న్యూగా బయటపడినా కొత్త సీక్రెట్, నీకు కడుపే లేదంటగా అని అంటుంటే ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. విశ్వ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు? చూడు, కడుపని అబద్ధం చెప్పి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిన సంగతి నాకెలా తెలుసనేగా, అంతా తెలిసిపోయింది. మీ నాన్న, అదే ఇడ్లీ బాబాయ్ ఉన్నాడు కదా, మొత్తం అన్నీ చెప్పేశాడు అని చెప్పడంతో, అయ్యో నాన్న, నా కాపురాన్ని నీ చేతులతో నువ్వే ముంచేస్తున్నావన్నమాట అంటూ ఇక వల్లి అయితే తన మనసులో భయపడుతూ, సుడు, మా నాన్నేదో చెప్పాడు, అదంతా అబద్ధం,
నాకు కడుపు లేకపోవడం ఏంటి, నాకు కడుపు ఉంది అని అంటుంటే, చూడు నాకంతా తెలుసు, నీకు చెకప్ చేసే డాక్టర్ని 4 పీకితే అన్నీ బయటపెట్టింది అని చెప్పి ఇక విశ్వకైతే వల్లితో చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, బాబాబు నీకు దండం పెడతాను, చూడు ఇప్పటికే నీ వల్ల నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాను, ఇప్పుడిప్పుడే వాటన్నింటి నుంచి బయటపడుతున్నాను, చూడు నేనిప్పుడు ఎట్లాంటి తప్పు చెయ్యట్లేదు, బుద్ధిగా ఒక సంసారపక్షమైన కోడలిగా పేరు తెచ్చుకోవడం కోసం కష్టపడుతున్నాను, చూడు నేను నీకు ఎట్లాంటి సహాయం చేయలేను, నన్ను వదిలిపెట్టేసే అంటూ ఇక వల్లి అయితే విశ్వక్ని బ్రతిమలాడుతుంటే, విశ్వక్ లేదు అస్సలు వీల్లేదు, నేను చెప్పింది చెయ్యకపోతే తర్వాత నువ్వు కాపాడుకుంటున్నాను అని చెప్పి నీ కాపురం నీ చేతులతో నువ్వే నాశనం చేసుకుంటావంటూ ఇక విశ్వక్ అయితే వల్లికి వార్నింగ్ ఇస్తాడు, అలాగే బ్లాక్మెయిల్ చేస్తాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక విశ్వక్ వల్లి కలిసి ఏం చెయ్యబోతున్నారు, రామరాజు కుటుంబం మీద ఎలా పగ తీర్చుకోబోతున్నారు, ఇంకా అలాగే నర్మద ప్రేమ కలిసి వల్లికి ఎలా బుద్ధి చెప్పబోతున్నారు, అలాగే వల్లి విశ్వక్లు చేసే మోసాలని ఎట్లా కట్ చేయబోతున్నారు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి